సికింద్రాబాద్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. ఏసైకి ఆల్రెడీ తెలిసిపోయింది ఏంటంటే నేను కూడా ముక్కలు ముక్కలుగా విర్రవబడబోతున్నా అని ఆయనకు అర్థమైపోయింది. అందుకని ఏసై దాన్ని ఏం చేస్తున్నాడంటే ముక్కలు ముక్కలుగా విరిచి, ఇది నా శరీరము. తర్వాత గ్లాస్లో ఉన్న ద్రాక్షరసాన్ని పట్టుకొని, ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన అయిన నా రక్తము, దీన్ని ఏం చేయండి, మీరు పాటించండి. ఆ రోజు నుండే ఏమి స్టార్ట్ అయిందంటే ప్రభురాత్రి బల్లలు స్టార్ట్ అయింది. అప్పటి వరకు ప్రభురాత్రి బల్లలు లేవు. ఆ పులియని రొట్టె యేసయ్య తినకుండా దాన్ని ఏం చేశాడంటే ముక్కలు ముక్కలుగా విరిచి అందరికీ పంచిపెట్టి ద్రాక్షారసాన్ని అందరికీ ఇచ్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని ఆ రోజు అక్కడ చెప్పాడు యేసయ్య. చెప్పి ఆ రోజే తినేశారు. తినేసిన తర్వాత ఆ నైట్ యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గెత్సెమనే తోటకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు 14వ తారీఖు సాయంత్రం.
గెత్సెమనే తోటకి వేసి వెళ్ళిపోయారు. తిన్నారు, పస్కాని భుజించారు, గెత్సెమనే తోటకి వేసి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి ఏసై ప్రార్థన చేస్తున్నాడంట. కడుపు నుండి ఎంత ఆయన ఎలా ప్రార్థన చేశారో కానీ, ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట కూడా ఎలా మారిపోయిందంట, రక్తముగా మారిపోయిందంట. అంతటి వేదనతో ఏసై ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అంతటి కడుపు వేదనతో ఏసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నుంచి ఏసయ్య కయపా దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు, తర్వాత పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ నుంచి ఏసయ్య సిలువకు అప్పగింపబడతారు. ఇదంతా ఏ రోజు జరిగిందంటే 15వ తారీఖు జరిగింది. 14వ తారీఖు సాయంత్రం మొదలయ్యి 15వ తారీఖు మధ్యాహ్నానికల్లా మొత్తం అయిపోయింది. ఏ టైంకి అయితే గొర్రెపిల్ల వధింపబడతాదో అదే టైంకి ఎవరు వధింపబడ్డారు? ఏసయ్య వధింపబడ్డాడు. ఏ టైంకి అయితే గొర్రెపిల్లని వధించడానికి ముందు దానికి ఒక బలిపీఠం కట్టి దాని మీదే దాన్ని కట్టేసి పెడతారన్నమాట. అదే సమయానికి యేసుప్రభు సిలువ ఎక్కాడు. మధ్యాహ్నం 3 అయ్యే టైంకి దాన్ని వధించేస్తారు. ఏసయ్య కరెక్ట్గా 3 అయ్యే టైంకి ప్రాణాన్ని విడిచేశాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల స్థానంలో ఎవరు బలిగా ఇవ్వబడ్డారు చెప్పండి? ఏసయ్య. మీరు అనొచ్చు, ఎందుకండి ఏసయ్య మా కోసం ప్రాణం ఇవ్వాలి? వాళ్ళు ఏదో పస్కా ఆచరించుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈయన మధ్యలో దూరి ఆ గొర్రెపిల్ల నేనే అని ఈయనెందుకు ప్రాణం ఇవ్వాలండి అని మీరు అడగచ్చు. నేను స్టార్టింగ్ చెప్పాను, అన్యులకి ఛాన్స్ లేదు, విమోచన పొందడానికి అన్యులకి ఛాన్స్ లేదు. మీరు అన్యులా లేకపోతే ఇజ్రాయేలీలా? మనం ఎవరో, మన అందరం అన్యులమే. ఇప్పుడు దేవుని రక్తం చేత ఇజ్రాయేలీలుగా మార్చబడ్డాం. ఫస్ట్ ఎవరు? మనం అన్యులు. మన ఐడెంటిటీ ఏంటంటే అన్యులు. మనకి విమోచన లేదు. తెగులు సంహారపు దూతం మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తుంది? చంపుకుని పోతుంది. విమోచన మనకి లేదు. విమోచన మనకి లేదు కాబట్టి నేను ఒకటి చెప్పా, అన్యుడైన వాడు పస్కాని భుజించాలంటే, విమోచన కావాలంటే అన్యుడికి ఏం చేయాలి? అతడు సున్నతి పొందాలి. ఇంకొకటి చెప్పా, అందరు చెప్పండి, వెండితో కొనబడాలి. యేసు ప్రభు వెండితో కొనబడ్డాడండి. ఆయన మన కోసం అన్యుడిగా మారిపోయాడు. ఎవరండి వెండితో కొనుక్కుంది? యేసయ్యని ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు ఇస్కరియోతు యూదా? 30 వెండి నాణ్యాలకి. ఆయన వెండితో కొనబడ్డాడు. ఆయన మన కోసం దాసుడుగా మారిపోయాడు యేసయ్య. ఎందుకు? నీకు విమోచన ఇవ్వడానికి. ఇజ్రాయేలీలు బాగానే ఉంటారు, వాళ్ళు దేవుని ప్రజలే. మరి నువ్వు ఎప్పుడు దేవుని ప్రజ అవుతావు? నీకెప్పుడు విమోచన వస్తుంది? నువ్వు వెండితో కొనబడాలి కాబట్టి యేసయ్య తానే ఒక దాసునిగా మారి వెండితో కొనబడ్డాడు. హల్లెలూయా. ఈ యేసయ్యని కొనుక్కున్నది ఎవరో తెలుసా అండి? వెండితో కొనుక్కున్నది ఇస్కరియోతు యూదా. ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? డబ్బులన్నీ పట్టుకుని చివరిగా దేవాలయంలోకి వెళ్ళి పాడేస్తాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరిని అమ్మేశాడు? ఎవరికి అమ్మేశాడు? యేసయ్యని తండ్రికి దాసుడుగా అమ్మేశాడు. ఎన్ని నాణ్యాలకి? 30 వెండి నాణ్యాలకి. చర్చ్లో పాడేసి పోయి చచ్చాడు. ఇప్పుడు యేసయ్య తండ్రి దగ్గర కుమారుడుగా ఉన్న యేసయ్య ఇప్పుడు తండ్రి దగ్గర మన కోసం ఏమైపోయాడంటే దాసుడుగా అయిపోయాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను. పాత నిబంధనలో ఒక కట్టడం ఉంది. మొక్కుబడి చెల్లించాలనుకోండి, మగవాళ్ళకి ఒక లెక్క ఉంది, ఆడవాళ్ళకి ఒక లెక్క ఉంది. మగవాళ్ళలో 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళు 20 వెండి నాణ్యాలు. ఎన్ని చెప్పండి? 5 నుంచి 20 సంవత్సరాల వరకు. 20 నుంచి 60 సంవత్సరాలు ఉన్నవారు 50 వెండి నాణ్యాలు. ఎన్ని? 50. ఇప్పుడు అంకుల్ గారు ఉన్నారు. అంకుల్ ఏజ్ ఎంత? 50. ఇప్పుడు అంకుల్ ఎంత కట్టాలి? 20 కట్టాలా? 50 కట్టాలా? 50 కట్టాలి. ఇది అంకుల్ యొక్క వెల. అంకుల్ చెల్లించాల్సిన వెల. మొక్కుబడి చెల్లించాల్సిన వెల. 5 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడంటే అతను ఎంత కడతాడు? అబ్బాయి అయితే 20. ఆడవాళ్ళు అనుకోండి, లేడీస్ అనుకోండి, 5 నుంచి 20 సంవత్సరాల వయసున్న అమ్మాయి అయితే 10 నాణ్యాలు కట్టాలి. ఎన్ని? వాళ్ళేమో 20 కడతారు, వీళ్ళేమో 10 కడతారు. 20 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు, 20 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు ఎంత కడతారు? 30 వెండి నాణ్యాలు. ఎన్ని చెప్పండి? 30 వెండి నాణ్యాలు. ఆడవాళ్ళు మ్యాక్సిమం చెల్లించేది ఎంత? 30. వాళ్ళు ఏ వయసు వారైనా ఎంత చెల్లించాలి? 30 చెల్లించాలి, లేకపోతే 30 కంటే తక్కువ చెల్లించాలి. మ్యాక్సిమం ఎంత? 30 వెండి నాణ్యాలని స్త్రీ చెల్లించాలి. మరి యేసుప్రభు కూడా 30 వెండి నాణ్యాలకి అమ్మబడ్డాడని చెప్పాను కదా. ఎందుకు 30 వెండి నాణ్యాలు? స్త్రీ అంటే ఎవరు? సంఘము.
సంఘము చెల్లించాల్సిన వెల ఎంతంటే 30 వెండి నాణ్యాలు. ఇది ఎక్కడుందని మీరు వెతుక్కోక్కర్లేదు, లేవ్యాకాండంలో ఉంది. సో ఈ 30 వెండి నాణ్యాలు ఎవరు చెల్లించారు చెప్పండి? యేసుక్రీస్తు మనందరి కొరకు చెల్లించాడు. హల్లెలూయా. చూడండి, లేవ్యాకాండం 27వ అధ్యాయం 3వ వచనం. సంఘము చెల్లించాల్సిన 30 వెండి నాణ్యాలని ఎవరు చెల్లించారు? యేసు దాసుడుగా అమ్మబడి అతని రేట్ ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలు తండ్రికి ఇచ్చాడు. అంటే సంఘము కొరకు యేసు 30 వెండి నాణ్యాలకి అమ్మబడ్డాడు. హల్లెలూయా. ఈ పస్కా గొర్రెపిల్ల, యేసు పస్కా గొర్రెపిల్ల అని నేను ఎందుకు అంటున్నానంటే, పస్కాకి ఏం చేయకూడదని చెప్పాను. పస్కాని వధించినప్పుడు పస్కా పశువుని ఎముకల్ని ఏం చేయకూడదు? విరగొట్టకూడదు. యేసయ్యని సిలువలో అంతగా కొట్టారు కానీ యేసయ్య ఎముకల్లో ఒక్కటి కూడా ఇరిగిపోలేదండి. యేసయ్యని కొట్టడానికి, ఆయన ఎముకల్ని విరగొట్టడానికి సైనికుడు తన ఆయుధాలు తీసినప్పుడే యేసయ్య ప్రాణము విడిచిపెట్టేశాడంట. అందుకనే యేసయ్యకి ఎముకలు విరగలేదు. యేసయ్యని పక్కలో పొడిచారు. ఎక్కడ పొడిచారు చెప్పండి? పక్కలో పొడిచారు. ఎందుకు పక్కలోనే పొడిచారండి? స్త్రీ పక్కటెముకతో చేయబడింది. స్త్రీ అంటే ఎవరు? సంఘము. సంఘము కొరకు యేసు పక్కలో పొడవబడ్డాడు. అలా యేసయ్య పక్కలో పొడవబడినప్పుడు ఏమొచ్చింది? ఫస్ట్ రక్తం వచ్చింది. రక్తం తర్వాత ఏమొచ్చింది? నీరు వచ్చింది. రక్తము అని అంటే పాప క్షమాపణ. నీరు అంటే దేనికి సాదృశ్యం తెలుసా? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. యేసయ్య తన రక్తాన్ని చిందించి పరిశుద్ధాత్మని ఏం చేశాడంటే మన కోసం వదిలేశాడు. అందుకని ఫస్ట్ రక్తం వచ్చిన తర్వాత ఏమొచ్చింది? నీళ్లు వచ్చింది. యేసయ్య ఎక్కడ పొడవబడ్డాడు చెప్పండి? పక్కలో పొడవబడ్డాడు. ఎవరి కోసం? సంఘమైన మనందరి కోసం. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. నేను కొన్ని ఈవెంట్స్ అన్నీ చెప్తున్నాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభు చెమట రక్తముగా మారింది. యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్ళొచ్చు కదండి. చాలాసార్లు కొండపైకి వెళ్ళారు. ఎందుకు తోటలోనే ప్రార్థన చేయాలి? యేసయ్య స్టార్టింగ్లో ఆదాము హవ్వ ఏదేను తోట నుండి వెలివేయబడ్డారు అవిధేయతను బట్టి. యేసు ప్రభువు అలాంటి ఒక తోటనే ఎంచుకుని ఆదాము హవ్వ చేసిన తప్పు వల్ల వస్తున్న శాపాల్ని అన్నిటికీ ఆయన శిక్షను అనుభవిస్తూ చెమటని కూడా రక్తంగా గెత్సెమనే తోటలో యేసయ్య కార్చాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఇంతటి గొప్ప యేసయ్య మనకున్నారండి. అన్యులైన మనకి రక్షణ లేదు. అన్యులైన మనకి మన జీవితకాలం తెగులుతో ఉండాలి. కానీ యేసుక్రీస్తు పస్కా పశువుగా వచ్చి బలి ఇవ్వబడుట చేత అన్యులైన మనకి కూడా విమోచన దొరికింది. ఇప్పుడు ఇజ్రాయేలీలకి విమోచన, మనకి కూడా విమోచన. ఇజ్రాయేలీలకి సంహారపు దూత దాటిపోతుంది, మనకి కూడా సంహారపు దూత దాటిపోతుంది. మన జీవితం అంతా మార్చబడిపోయింది. ఎవరిదండి దీనికి అంతటికీ కారణం? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ఆ యేసయ్యని గట్టిగా పట్టుకోండి. పస్కా పశువుగా యేసయ్య రావడం 3 కార్యాలు చేసింది. ఒకటి, తెగులు దాటిపోయింది. అందరు చెప్పండి, మరణం దాటిపోయింది. మనందరికి ఏమొచ్చింది చెప్పండి? నిత్య జీవం వచ్చింది. ఏమొచ్చింది? ఇజ్రాయేలీలు ఆ రోజు ఎలా అయితే బ్రతికారో అన్యులైన మనము కూడా ఈరోజు బ్రతుకుతున్నాం. ఎందుకు? యేసయ్య పస్కా పశువుగా వధించబడ్డాడు కాబట్టి. ఇది మొట్టమొదటిది. రెండవది, యేసయ్య పస్కా పశువుగా వధింపబడ్డ చేత మనకి ఏం జరిగిందంటే విమోచన వచ్చింది. ఏం జరిగింది? ఆ ఐగుప్తీయులకి ఎలా అయితే విమోచన వచ్చిందో మన బంధకాల నుండి కూడా మనకి ఏమొచ్చింది? విమోచన వచ్చింది. మూడోది ఏం జరిగిందో తెలుసా? యేసయ్య పస్కా పశువుగా వధింపబడ్డట్టు చేత ఏం జరిగిందో తెలుసా? సాతానుకి న్యాయ తీర్పు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆ రోజు రాత్రి ఐగుప్తుల సంహారపు దూత కేవలం తొలిచూలు పిల్లలు మాత్రమే చంపలేదండి. దేవుడంట ఐగుప్తు దేవతలకి న్యాయ తీర్పుని తెచ్చాడంట ఆ రోజు రాత్రి. కేవలం ఐగుప్తు దేవతలకి మాత్రమే. కానీ యేసు సిలువలో వధించబడ్డ చేత సాతాను శక్తులన్నిటికీ న్యాయ తీర్పు వచ్చాయి. హల్లెలూయా. వాళ్ళందరూ ఇప్పుడు జడ్జిమెంట్లో ఉన్నారు. నీకు న్యాయ తీర్పు లేదు, నీకు న్యాయ తీర్పు లేదు. ఎవరికి న్యాయ తీర్పు? సాతానుకి న్యాయ తీర్పు. ఎందుకు?
ఐగిప్తు దేవతకి ఎలా అయితే ఆ రోజు రాత్రి ఆ రోజు ఆ గొర్రెపిల్ల న్యాయ తీర్పుని తీసుకుని వచ్చిందో, యేసు అనే గొర్రెపిల్ల వధింపబడుట చేత నాకు విరోధంగా పనిచేసిన సాతానికి న్యాయ తీర్పు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడతారా? మీ పైన సాతాను పనిచేయదండి, చేతబాడులు పనిచేయవు, ఏ చీకటి శక్తులు పనిచేయవు. ఎందుకు? యేసు రక్తము ఆల్రెడీ వాటికి న్యాయ తీర్పుని తీసుకొని వచ్చేసింది. అందుకే సాతాన్ని గొప్పగా అనుకోకండి. కొంతమంది సాతాన్ని గొప్ప చేస్తారు. ఆడండి రాత్రి నన్ను పడుకోనివ్వట్లేదండి, ఆడు ఏమి చెయ్యడు, వాడికి మిగిలిందంత ఒక తోక. ఆ తోకను కూడా దేవుడు అంటాడు నేను తొక్కుతానట్లే, నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కిస్తా, నువ్వే తొక్కు, ఆడికి మిగిలిందే అది. దేవుడు అది కూడా ఏం చేయమంటున్నాడు? మనల్నే తొక్కమంటున్నాడు. మీరు ఏమి చెయ్యక్కర్లేదు, యేసయ్య రక్తాన్ని రాసుకుంటే చాలు. ఆ పస్కాలో ముఖ్యమైనది ఒకటి మర్చిపోయాం. ఏంటి? 3 అయిపోయాయి. పులియని రొట్టె అయిపోయింది, రక్తము అయిపోయింది, బలి కూడా అయిపోయింది. ఇంకొకటి ఉండిపోయింది, చేదు కూర. చేదు కూర కూడా మనం తాగడం యేసయ్యకి ఇష్టం లేదు. ఆ చేదుని కూడా ఆయనే సిలువలో తాగేశాడు. నేను ఒకటి చెప్పాను కదా, ఆ రక్తాన్ని హిస్సోపుతో ముంచి ఏం చేస్తారు? పైన ద్వారబంధాలకి ఏం చేస్తారన్నాను? రాసుకుంటారన్నాను. యేసు ప్రభుకి చేదు చిరకని త్రాగించినప్పుడు దేని కొమ్మతో దాన్ని తగిలించారో తెలుసా అండి? హిస్సోపు దాని కొమ్మకి దీన్ని తగిలించి ఏం చేశారంటే యేసయ్యకి పట్టించారు. సో చేదు కలిగిన జీవితం నీకు లేదు. హల్లెలూయా. యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. ఎందుకు? నీ స్వస్థత కొరకు. అన్ని సిలువలో యేసయ్య సంపాదించాడు. అందుకని యేసయ్య అంటున్నాడు సమాప్తం అయింది. అంటే నేను చెయ్యాల్సింది ఏమీ లేదు బాబు, అన్నీ నేను చేసేసాను, నీ కోసం. అన్ని దెబ్బలు నేను తినేస్తాను. నువ్వేంటి? ప్రశాంతంగా నువ్వేం చెయ్యి? బ్రతుకు. పస్కా గొర్రెపిల్ల ఎవరో కాదండి, వాళ్ళకి పస్కా గొర్రెపిల్ల ఇజ్రాయేలీలకి ఉంది ఆల్రెడీ. కానీ అన్యులైన మనకి పస్కా గొర్రెపిల్ల యొక్క ఆశీర్వాదమును తీసుకుని వచ్చింది ఎవరు అంటే, నా కొరకు యేసు అనే గొర్రెపిల్ల వధింపబడింది. హల్లెలూయా. మామూలు గొర్రెపిల్ల కేవలం ఇజ్రాయేలీల్ని కాపాడిందేమో, యేసు అనే గొర్రెపిల్ల వధింపబడి అనేకులను, ఈ లోకమంతటిని రక్షించగలిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ, యేసు అనే గొర్రెపిల్ల వధింపబడి నా కొరకు మరణాన్ని అనుభవించింది. హల్లెలూయా. యేసు ప్రభు ప్రాణం విడవగానేనంట దేవాలయంలో ఉన్న తెర చిరిగిపోయిందంట. ఎక్కడి నుంచి చిరిగింది? పైనుండా కింద నుండా? పైనుండి. ఎందుకు పైనుండి చిరిగింది? కింద నుండి చిరగచ్చు కదా. కింద నుండి చిరిగితే వాళ్ళు అంటారు మనుషులే దీన్ని ఏం చేశారు? చింపేశారంటారు. అందుకని దేవాలయంలో ఉన్న తెర పైనుండి చిరిగిపోయింది. అంటే అతి పరిశుద్ధ స్థలం, అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి నీకు ఏ అడ్డు లేదు, ఏ తెర నీకు లేదు. అన్ని తెరని యేసు ప్రభు చించేశాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఎవరైనా రావచ్చు. ముందైతే యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఒక మీడియేటరు కావాలి. నేను చెప్తున్నా కదా మీకు, నేను కూడా అక్కర్లేదు, మీరు ప్రార్థన చేసుకున్నా కూడా మీకు స్వస్థత వస్తుంది. ఎందుకు? తెర చిరిగిపోయింది సిలువలో. తెరని యేసు రక్తము అనే తెర, యేసు రక్తము ద్వారా ఆ తెర రెండుగా చీల్చబడింది. హల్లెలూయా. సిలువలో ఏం జరిగిందో తెలుసా అండి? ఒక్క మాటలో చెప్తాను. అన్నీ ఆయన చేసేసాడు. ఏంటి చెప్పండి? అన్నీ ఆయన చేసేసాడు. నేను చేయాల్సింది ఏంటి? ఆ రక్తాన్ని పూసుకోవడం ఒకటే. అది కూడా నాకు బద్ధకం, అంటే నేనేమి చేయలేను. ఆ రక్తాన్ని రాసుకోవడం ఒక్కటే. యేసు ప్రభువు పస్కా గొర్రె పిల్ల. నేను అన్నాను 7 ఏడాది వయసు కలిగిన మగపిల్లనే ఏం చేయాలి? మగ గొర్రె పిల్లనే వధించాలని. యేసు ప్రభు తన యవ్వన వయసు అండి, 33.5 సంవత్సరాలు. ఏం పెద్ద వయసు అండి. చిన్న ఏజ్లో ఆయన ఒక గొర్రెపిల్లగా మార్చబడి తన ప్రాణాన్ని ఏం చేశాడు? మనకి ఇచ్చేశాడు. పస్కా గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసయ్య క్రీస్తే.
ఇజ్రాయేలీని నా గొర్రెపిల్ల రక్షించిందేమో కానీ నన్ను రక్షించింది మాత్రం నా గొర్రెపిల్ల అయిన యేసు, నా పస్కా గొర్రెపిల్ల అయిన యేసు నన్ను రక్షించింది. పాపాల ఊబిలో, సంహారపు దూత యొక్క దాడిలో నేను కొట్టిమిట్టలాడుతూ బంధకాలతో నేను ఉండగా నా కోసం యేసు అనే గొర్రెపిల్ల వధింపబడింది. హల్లెలూయా. ఆ రక్తాన్ని మీరు ఆశ్రయిస్తే చాలు. యేసు రక్తం, యేసు రక్తం అని చెప్పితే చాలండి, మీ ఇంటిలో ఉన్న చీకటంతా పోతుంది, రోగాలన్నీ పోతాయి, శాపాలన్నీ పోతాయి. అంతటి శక్తి యేసుక్రీస్తు రక్తానికి ఉంది. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇప్పుడు యేసు ప్రభు మరణించాడు అన్నాను కదా, ఎప్పుడు? 15వ తారీఖు, అంటే ఎప్పుడు? శుక్రవారం. గురువారం వధింపబడింది, ఆయన లార్డ్ సప్పర్ తీసుకున్నాడు. అదంతా ప్రాసెస్ అయ్యేసరికి 15వ తారీఖు మధ్యాహ్నం అయింది. అంటే పులి అని రొట్టెల పండుగలో మొదటి రోజు అయిపోయింది. 16వ తారీఖు ఏమన్నాను? సబాత్ డే అన్నాను. ఏంటి? విశ్రాంతి దినం. మన ఆదివారం జరుపుకుంటున్నాం కానీ యూదులందరికీ విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం. శనివారం యేసే విశ్రాంతిలో ఉన్నాడు. 17వ తారీఖు ఏంటో తెలుసా అండి? ఏమన్నాను? 17వ తారీఖు విశిష్టత ఏమన్నాను? మొదటి ఫలములను అర్పించాలి దేవునికి. మొదటి ఫలాలు ఏం చేయాలంట? దేవునికి ఇవ్వాలంట. మరి ఇజ్రాయేలీలు అందరూ వాళ్ళ మొదటి బిడ్డలని దేవుడికి బలిగా ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి పిల్లలేరి, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? దానికి కూడా దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏంటో తెలుసా? దానికి వెల ఇచ్చి ఏం చేయాలంట? ఉంచుకోవాలంట. తన బిడ్డకి ఎంత వెల అయితే ఉందో ఆ వెలను దేవాలయంలో చెల్లించి ఆ బిడ్డను ఏం చేయాలి? ఉంచుకోవాలి. యేసయ్య మనందరికీ బదులుగా ఆయన ఫస్ట్ బోర్న్గా ఆయన తననే వెల చెల్లించి మనలందరిని ఏం చేశాడంటే తప్పించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు బలి ఇవ్వక్కర్లేదు. నన్ను బలి ఇచ్చేయండి, నన్ను బలి ఇచ్చేయండి మీరు చెప్పక్కర్లేదు. యేసయ్య అన్ని బలిని, అన్ని వెలని, అన్ని మొక్కుబళ్లను యేసయ్య చేసేసాడు. మనం చెయ్యలేమండి ఎప్పటికీ, మనం ఎంత గింజుకున్నా చేయలేము. యేసయ్య సిలువలో చేసేసాడు. హల్లెలూయా. సో మీరందరూ ఈరోజు ఏమనుకుంటా వెళ్ళాలి తెలుసా? నా పస్కా గొర్రెపిల్ల యేసు. చెప్పండి, నా పస్కా గొర్రెపిల్ల యేసు. పస్కా గొర్రెపిల్ల అయిన యేసు 3 పనులు చేశాడు. ఏం చేశాడు? అన్యుడైన నాకు విమోచనని ఇచ్చాడు, అన్యుడైన నాకు మరణాన్ని తప్పించాడు, అన్యుడైన నాకు విరోధంగా పనిచేస్తున్న సాతానుని న్యాయ తీర్పుని యేసు తీసుకొని వచ్చాడు. ఆ పస్కా గొర్రెపిల్ల యేసే. తర్వాత రెండవది ఏం చేశాడంటే, యేసయ్య పక్కలో పొడిచినప్పుడు, సంఘము అంటే పక్కటెముక, పక్కలో పొడిచినప్పుడు ఫస్ట్ ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. తర్వాత ఏమో కలిగింది? రక్తం వచ్చిన తర్వాత ఏమొచ్చింది అన్నాను? నీరు. యేసయ్య పాపాలని క్షమించి పరిశుద్ధాత్మని నాకు బహుమానంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఊరికినే వచ్చి కూర్చోడండి. పరిశుద్ధంగా ఉంటే తప్ప పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధత అనేది మనకి ఎలా వచ్చిందంటే రక్తం వల్ల వచ్చింది. రక్తం వచ్చేసింది, తర్వాత ఏమొచ్చింది? నీరు వచ్చింది. పరిశుద్ధాత్మని యేసు మనకి సంపాదించాడు. మూడవదిగా యేసే సిలువలో ఏం చేశాడంటే అడ్డుగా ఉన్న తెరని చించేశాడు. ఈరోజు మీరు చేయాల్సిందంతా ఒకటే, యేసే దగ్గరికి రావడం, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం. యేసే రక్తంలో ప్రతిరోజు పాపాలని కడుక్కోండి. కొంతమంది పెండింగ్లో పెడతా ఉంటారు, పాపాలన్నీ మూట కట్టుకుంటారు. 10 రోజుల పాపాలన్నీ మూట కట్టుకుంటారు. సంవత్సరాల తరబడి కొంతమంది యేసే దగ్గర క్షమాపణ అడగరు. యేసే అంటే నా రక్తం ఉంది, నీ పాపాలని కడుక్కో. నా మనసులో ఉన్న పాపం పోవాలంటే యేసు రక్తముతో నేను కడగబడాలి, యేసయ్య రక్తముతో శుద్ధీకరించబడాలి. నీ కోసం యేసు బలిగా మార్చబడ్డాడు. ఒక్కసారి ఆ సిలువని తలపోసుకోండి. యేసయ్యాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మధ్యాహ్నం నీ రక్తము పోయబడునుగాక, ఇక్కడ ఉన్న అందరి పైన నీ రక్తము పోయబడునుగాక. ఎవరైతే ప్రభా ఇంకా నీకు దూరముగా ఉన్నారో మా ఇంటి వాళ్ళలో, ఎవరైతే నీ ప్రేమను అర్థం చేసుకోక నీకు దూరముగా ఉన్నారో ప్రభా, వారందరూ నీకు సమీపముగా వచ్చుదురుగాక.
ఇక్కడున్న వారిలో ఎవరెవరైతే మీ ఇంటిలో రక్షణ పొందని వారు ఉన్నారో చేతులెత్తి చూపించండి. మా ఇంటిలో రక్షణ పొందలేదండి, ఇంకా తాగుబోతుతనం తిరుగుబోతుతనం ఉందండి, మా ఇంటిలో మా బిడ్డలు రక్షణ పొందలేదండి, యేసయ్యకి దూరంగా ఉన్నారండి అనేవారు మీ చేతి చూపించండి. యేసయ్య అలాంటి వారందరూ రక్షింపబడుదురుగాక. ఇదే ప్రార్థన కూడికల సాక్ష్యము చెప్పుదురుగాక. మీ వద్దకు రాని వారందరూ వచ్చుదురుగాక. అద్భుతం జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.